గాయ్స్ లైవ్ ఎక్కడ అసలు ఈవెంట్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ అసలు. కానీ ఈరోజు మాత్రం సిఎస్కే మేనేజ్మెంట్ మనని డిసప్పాయింట్మెంట్ చేసింది. నేను నిజంగా చెప్తున్నా భయ్య, ప్రతి అంటే యూట్యూబ్లో చూసినా, యాప్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా లైవ్ అనేది లేదు. ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ చేస్తారు లైవ్ ఎక్కడా అని. అయితే దీని గురించి పక్కన పెడదాం. ఈవెంట్ అసలు ఎలా జరిగిందో చూద్దాం. రియల్గా చెప్తున్నా భయ్య, చాలా ఎమోషనల్ మూమెంట్స్ అనేవి ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ఎంట్రీ తల అండ్ చిన్న తల. అసలు ఈ ఎంట్రీ భయ్య, రియల్గా ఎంట్రీ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎమోషన్ ఏడుస్తున్నారు. నాకైతే లిటరల్గా చెప్తున్నా కదా, గూస్ బంప్స్ వచ్చినాయి. ఇది భయ్య అసలు తల ఇంకా చిన్న తల ఎంట్రీ అంటే ఎమోషన్. అసలు చాలా రోజుల నుంచి వెయిటింగ్, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు, ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫైనల్గా ఈరోజు వచ్చింది. చాలామంది ఓజీ ప్లేయర్స్ అనే రిటర్న్ వచ్చేది, లైక్ అంబటి రాయుడు కానీ, డీజే బ్రావో, బద్రీనాథ్, జోగిందర్ శర్మ, మైక్ హసీ, లైక్ ప్రదీప్ పటేల్, ఇట్లాంటి చాలామంది ప్లేయర్స్ వచ్చారు. ఏ ప్లేయర్ అయినా మీరు మిస్ అవుతున్నారా అంటే నేను డెఫినెట్గా ఒక ప్లేయర్ మిస్ అవుతున్నా భయ్య, అదే ఫ్యాబ్ డు ప్లెసీ. తర్వాత నేను రియల్గా మిస్ అవుతున్నా. మరి మీరు కూడా మిస్ అయితే కామెంట్ చేయండి. ఇదంతా ఒక ఎమోషన్. అయితే ఇంకొక ఎమోషన్ ఉంది మనకి. మనం ఈ ఈవెంట్లో జడేజాని మిస్ అవుతున్నాం. రియల్గా చెప్తున్నా భయ్య, ఆ జడేజా ట్రేడింగ్ అనేది ఒక దిక్కు హ్యాపీగానే ఉంది, కానీ ఇంకొక దిక్కు సాడ్ అనేది ఉంది. రియల్గా ఈ ఈవెంట్లో జడేజాని మిస్ అవుతున్నాం. ట్రయో ఎంఎస్ ధోని, సురేష్ రైనా, జడేజా, ఇది ఒక సిఎస్కే అంటే ఎమోషన్. ఈ ముగ్గురు ప్లేయర్స్ అంటే ఇంకొక ఎమోషన్. రియల్గా మిస్ అవుతున్నాం. మరి మీరు కూడా మిస్ అవుతున్నారా లేదా అని కామెంట్లో చెప్పండి. ఓకే, వెల్కమ్ టు చరణ్స్ డగౌట్. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి భయ్య, లిటరల్లీ చెప్తున్నా కదా. ఒక మూమెంట్ కోసం అయితే నేను రియల్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్, సురేష్ రైనా బ్యాటింగ్, ఇది మాత్రం రియల్లీ వన్ ఐకానిక్ మూమెంట్ అని చెప్తా. రియల్గా చెప్తున్నా భయ్య, అసలు ఇప్పటికి కూడా సురేష్ రైనా అలాంటి హిట్టింగ్ చేస్తున్నాడు అంటే రియల్గా చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిరు బ్యాటింగ్ కోచ్గా వస్తాడని, కానీ అది కాలేదు. మేబీ ఎంఎస్ ధోని ఎప్పుడైతే ఆ కోచింగ్ అనేది తీసుకుంటాడో అప్పటి నుంచి సురేష్ రైనా కూడా కోచింగ్లోకి వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ధోనిది ఇంకా సురేష్ రైనాది అన్నిటికీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. లైక్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇద్దరు ఒకటే టైంకి ఇచ్చినారు, అలా ఉండొచ్చు. ఇంకొకటి మోస్ట్ ఐకానిక్ మూమెంట్ ఏంటంటే డీజే బ్రావో వర్సెస్ అంబటి రాయుడు. ఒక బాల్ వేస్తున్నప్పుడు వైడ్ వేసింది, స్టిల్ బ్రావో వైడ్ వేస్తూనే ఉన్నాడు. అయితే ఎంఎస్ ధోని రివ్యూ తీసుకుండు భయ్య, ఇది మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీ మూమెంట్ అని చెప్పాలి. ఇది కావాలంటే మీరు చూడకపోతే సిఎస్కే అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేసారు, చూడండి. ఇంకా మైక్ హసీ బ్యాటింగ్ కూడా చాలా బాగా వేసింది. రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ వేసాం, మైక్ హసీ 6 కొట్టింది లాంగ్ ఆన్లో. అది రియల్గా బాగుంది. ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ వేస్తున్నాడు అంటే ఈ సీజన్లో కూడా వికెట్ కీపింగ్ వేస్తాడని నేను అనుకుంటున్నాను. ఒక హింట్ అనేది మనకు వచ్చింది, చూద్దాం. రియల్గా మీరు ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నారో నాకు ప్రతి ఒక్క ఫ్యాన్స్ కళలో చూస్తే అర్థమవుతుంది. నేను కూడా చాలా పొద్దు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయితే అని యాప్ కానీ యూట్యూబ్లో కానీ చెక్ చేస్తూనే ఉన్నా, కానీ లైవ్ పెట్టలేదు భయ్య. అదే ఒక్కటే డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ మేబీ రేపు వీడియో అప్లోడ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా మూమెంట్స్ ఉన్నాయి, ఇంకా నడుస్తుంది ఈవెంట్ అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ ఇస్తా. అయితే కామెంట్ చేయండి. వన్ ఆఫ్ ద ఐకానిక్ పోస్టర్ అనేది ఉంది, మీకు స్క్రీన్ మీద పెడతా. దీంట్లో ఏ ప్లేయర్ మిస్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కామెంట్ చేయండి సిఎస్కే అని. ఈ సీజన్లో గెలుస్తుందా? పక్కా గెలుస్తుంది. కట్ చేయండి.